ఈ హెల్పింగ్ హ్యాండ్స్ చారిటబుల్ ట్రస్ట్కు సంబంధించినటువంటి అంశాలను మాట్లాడవలసిందిగా శ్రీ నాగరాజ్ సార్ గారిని వేదికపైకి ఆహ్వానిస్తున్నాం. చారిటబుల్ ట్రస్ట్ ఈరోజు వీళ్ళ నుంచి చేస్తున్న ఈ స్టడీ మెటీరియల్ డిస్ట్రిబ్యూషన్ కార్యక్రమానికి వచ్చిన ఎంఈఓ గారికి, స్కూల్ హెచ్ఎం గారికి, హెల్పింగ్ హ్యాండ్ ట్రస్ట్ రత్నసింహారెడ్డి గారికి, తర్వాత ఇక్కడ ఉన్న అన్ని ఉపాధ్యాయులకి, పిఓ గారికి, అలాగే ముఖ్యంగా స్టూడెంట్స్ అందరికీ, టీచర్స్ అందరికీ కూడా గుడ్ మార్నింగ్, అందరికీ నమస్కారం. రెడ్డి గారు ఎలా కష్టపడి ఇక్కడ నుంచి ఇవంతా మెటీరియల్ తయారు చేసి ప్రింట్ చేసుకుని వచ్చి ఇదంతా చేసినారని చెప్పినారు. కానీ దానికి యూజ్ అయ్యేది ఎప్పుడు? మీరు దానికి కరెక్ట్ యూజ్ చేసుకొని ఎగ్జామ్లో పాస్ అవుతేనే మనకి ఇదంతా చేయడానికి ఏదైనా యూజ్ ఉంటుంది. అది కాకుండా మనం ఇక్కడ వచ్చినాము ఏదో చెప్పినామంటే దాని నుంచి మనకేమీ అవుట్పుట్ ఉండదు. కాబట్టి ఈరోజు ముఖ్య ఈ కార్యక్రమంకి వచ్చడానికి నేను రావడానికి రీజన్ కూడా ఇదే ఉంది. లాస్ట్ ఇయర్ 10th రిజల్ట్లో మనం 32nd పొజిషన్ నుంచి 23rd పొజిషన్కి వచ్చినాము. సో దేనివల్ల పాసిబిలిటీ అయింది అంటే, సో లాస్ట్ టైం మనం ఎంత 10 ర్యాంక్స్ 11 ర్యాంక్స్ మనకి లాస్ట్ ఇయర్ 10th స్టాండర్డ్లో 100 మెంబర్ రాస్తే 82% ఉండేది పాసింగ్ పర్సెంటేజ్. కానీ లాస్ట్ ఇయర్ 100 మెంబర్ రాస్తే 91% పాసింగ్ పర్సెంటేజ్ వచ్చింది గద్వాల్లో. ఎందుకు అంటే అదన్నీ మోస్ట్ ఇంపార్టెంట్ రీజన్ మన టీచర్స్ తర్వాత స్టూడెంట్స్. సో మీరు మోస్ట్ ఇంపార్టెంట్. మనమంతా ప్రోగ్రామ్ ఎందుకు చేస్తున్నామంటే అది మీకోసమే. అంటే నాకు కూడా మీకు అందరికీ చూస్తుంటే నా స్కూల్ డేస్ కూడా ఇప్పుడు నాకు గుర్తుకొస్తుంది. అప్పుడు మీలాగానే ఇక్కడ ఎవరైనా హెచ్ఎంస్ లేదంటే ఎవరైనా గెస్ట్ వచ్చి మాట్లాడుతుంటే మనం కూడా ఇట్లానే స్కూల్లో, నేను కూడా గద్వాల్ లాంటి ఒక చిన్న అంటే ఒక మీడియం సైజ్ టౌన్లో పుట్టి పెరిగినాను. అక్కడ ఇట్లాంటి మీలాగానే నేను కూడా వేరే వాళ్ళు మాట్లాడుతుంటే కొన్ని మంది వాళ్ళ మధ్యలో చాలామంది ఎవరు కరెక్ట్గా ఇప్పుడు పేరెంట్స్ ఇక్కడ మనకి టీచర్స్ హెచ్ఎం మాట్లాడినారు, టీచర్స్ మాట్లాడినారు. వీళ్ళ మాట ఎవరు వినే వాళ్ళు చెప్పినట్టు సీరియస్గా తీసుకొని నిల్చున్న చాలామంది డాక్టర్స్, ఇంజనీర్ ఉన్నారు. ఎవరు ఇట్లాంటి మాట వినకుండా మనం చేసినదే కరెక్టో నెగ్లిజెన్స్ యాటిట్యూడ్ ఉన్నారో వాళ్ళు ఇప్పుడు కూడా చూస్తున్నాను. మా ఊర్లోనే చిన్న పని చేస్తున్నారంటే, చిన్న పని చేయడం తప్పనేది కాదు, కానీ మీరు లైఫ్లో ముందుకు రావాలి అనుకుంటే ఖచ్చితంగా హార్డ్ వర్క్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు చెప్పినారు ఈ 10th స్టాండర్డ్ అనేది చాలా ఇంపార్టెంట్. నేను కూడా మీలాగా 2007లోనే 10th స్టాండర్డ్లో ఉండే. సో 2007లో ఇట్లాంటిది మనకి గెస్ట్ టీచర్స్ వచ్చినప్పుడు మాట్లాడుతున్నప్పుడు వాళ్ళు కూడా చెప్తుంటే 10th స్టాండర్డ్ అనేది వెరీ ఇంపార్టెంట్ అంటే ఇది ఒక వర్డ్ యూస్ చేస్తుంటే మర్చిపోతున్నాను. దట్ వెరీ కీలకమైనది, వెరీ ఇంపార్టెంట్. ఈ స్టేజ్లో మీరు కరెక్ట్గా చదువుకొని పాస్ చేస్తే లైఫ్లో సెటిల్ కావడం ఈజీ. సో ఇప్పుడు మీరు ఎట్లా లైఫ్ని మంచిగా స్టూడెంట్ లైఫ్ ఎంజాయ్ చేస్తున్నారు, ఈ 10th స్టాండర్డ్ పాస్ చేసుకుంటేనే నెక్స్ట్ ఇంటర్మీడియట్ అయినా, తర్వాత ఇంజనీరింగ్ అయినా, మెడిసిన్ అయినా, ఏదైనా వేరే కోర్సెస్ అయినా కూడా ఏది కావాలన్నా 10th స్టాండర్డ్ అనేది చాలా మినిమం. మన ఒక గవర్నమెంట్ ఏదైనా ఒక చిన్న జాబ్ కావాలన్నా, ఈవెన్ డ్రైవింగ్ జాబ్ ఉండాలనుకున్నా, ఏ ఒక అటెండర్ పోస్ట్ ఉండాలన్నా కూడా 10th స్టాండర్డ్ పాస్ అనేది చాలా మినిమం. 10th స్టాండర్డ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మీరు ఎల్కేజీ నుంచి మొదలు పెడితే, ఫస్ట్ స్టాండర్డ్ నుంచి మొదలు పెడితే 10th స్టాండర్డ్ వరకు మీకు అందరికీ పాస్ చేసుకొని పోతుంటారు. ఇప్పుడు రైట్ టు ఎడ్యుకేషన్లో కూడా ఫస్ట్ స్టాండర్డ్ నుంచి 8th స్టాండర్డ్ వరకు అందరికీ పాస్ చేసుకొని వస్తారు. సో ఇది మీకు 10th స్టాండర్డ్ అనేది ఫస్ట్ పబ్లిక్ ఎగ్జామ్. అంటే అందరికీ రాష్ట్రం మొత్తంలో టోటల్ ఓవరాల్ అందరికీ పాస్ చేసే ఎగ్జామ్ ఉంటుంది. దీంట్లో పాస్ చేస్తేనే మీకు నెక్స్ట్ మంచి కాలేజ్ అనేది దొరుకుతుంది. కాబట్టి ఈ యొక్క టర్నింగ్ పాయింట్లో ఏముంది చాలా ఇంపార్టెంట్. దానికోసమే మనం ఇవంతా ఫంక్షన్ పెట్టుకొని తర్వాత 10th స్టాండర్డ్కి ప్రత్యేకంగా ఈవినింగ్ కూడా స్పెషల్ క్లాసెస్ తీసుకొని ప్రత్యేకంగా కాన్సన్ట్రేషన్ పెడుతున్నాము. అంటే చిన్నప్పటి నుంచి మీరు చదువుకొని వస్తే 10th స్టాండర్డ్ అనేది చాలా ఈజీ ఇప్పుడు మనం చెప్పినది గుర్తుపెట్టుకోవాలి. నాకు తెలిసిన వరకు 100%లో ఖచ్చితంగా కొంతమంది అయినా దీంట్లో మోటివేషన్ అయి ఉంటారు. ఎందుకంటే నేను కూడా ఐఏఎస్ ఆఫీసర్ అవ్వాలి అనుకున్నదే అప్పుడున్న మైసూర్ జిల్లా కలెక్టర్ ఎవరుండే వాళ్ళు చూసి నేను ఇంజనీరింగ్ చదివినా కూడా వాళ్ళని చూసిన తర్వాత నేను మనసు మార్చుకొని మళ్ళీ ఐఏఎస్కి చేంజ్ చేస్తున్నాను. ఇందాక చెప్పినట్టు ప్లాన్ చేసుకొని కాన్సన్ట్రేషన్లో చదవాలి. మీరు ఎంత టైం చదువుతారో మార్కుల్ని మంచి స్థానాన్ని సాధించాలని చెప్పి విద్యార్థుల్ని కోరుతున్నాం. ఓకే, నెక్స్ట్ చక్కని మార్కులు తెచ్చుకోవడానికి మీరందరూ కూడా కృషి చేస్తారని చెప్పి
కోరుతున్నాం. సర్టిఫికెట్ను ఇప్పుడు కలెక్టర్ గారి చేతుల మీదుగా ప్రధానోపాధ్యాయులు మరియు గైడ్ టీచర్ అందుకుంటూ ఉన్నారు.